నమస్తే. ఏపీలో మనం ముఖ్యంగా ఎదురు చూసేది క్యాపిటల్ గురించి. రాజధాని ఎప్పుడు వస్తుందా అని చాలా వేచి ఉన్నాము. అయితే ఇప్పుడు అది కన్ఫర్మ్ అయిపోయి రాజ్యసభలో కూడా ఆమోదం పొందడం జరిగింది, అమరావతి రాజధాని అని. మరి ఇక్కడ జగన్ గారు చెప్పే విషయాన్ని చూసుకుంటేనైతేనేమో మావిగన్ అని అంటున్నారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు అవి కూడా కలిపేయండి అంటున్నారు. మరి మీరేమంటారు దానిపైన? నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మావిగన్ అనేది ఆయన పేరు పెట్టి మూడు టౌన్స్ ని మనం కలిపి చేద్దామని ఆయన చెప్తున్నాడు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన 5 ఏళ్ల టర్మ్స్ లో ఆయన ఏం చేసాడో మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన 5 ఏళ్ల టర్మ్స్ లో ఫస్ట్ ఏమన్నాడు, ఎస్ అమరావతికి నేను సపోర్ట్ అన్నాడు. అంతకుముందు ఎలక్షన్ ఆయన జస్ట్ విన్ అయిన తర్వాత అమరావతికి నేను సపోర్ట్ లేదు అన్నాడు. 3 రాజధానులు అన్నాడు, లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నాడు, వైజాగ్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. అయితే అతను ఒక ఇటుక కూడా పెట్టలేదు. అక్కడ ఒక్క ప్రాజెక్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. పైగా తన హెడ్ క్వార్టర్స్ అని పేరు పెట్టి ఆ రిషికొండలో 100 కోట్లు తగలేసి ఆ లావిష్ బాత్రూమ్స్ వాటన్నిటితో ఇటాలియన్ మార్బుల్తో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఓకే, మీరు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? అమరావతి ఎంత ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేశాడంటే జపాన్, సింగపూర్ వేస్ట్ మేనేజ్మెంట్ జపాన్, ఇంకొక రోడ్స్ లేఅవుట్ మాస్టర్ ప్లాన్ సింగపూర్, ఆ తర్వాత 9 ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్స్ గా డివైడ్ చేయడం. అందులో ప్రతి చోట ఎట్లా ఏ క్లస్టర్ లేదు, ఇది ఫినాన్షియల్ క్లస్టర్, ఇది ఎడ్యుకేషనల్ క్లస్టర్, ఇది బ్యాంకింగ్ క్లస్టర్, అట్లా అద్భుతంగా సైంటిఫిక్ గా డివైడ్ చేయడం. దాన్ని ఇప్పుడు ఎంత పాపులేషన్ ఉంది, నెక్స్ట్ 100 years ఎంతకు తీసుకెళ్లాలి. అలాగే ఇండియాస్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్, ప్రతి ఒక్కటి వాటర్ రిసోర్సెస్, అలాగే ఇండియాస్ ఫస్ట్ రోడ్స్ విత్ ఐసిటి అంట. మనం అంటే కేబుల్, ఫ్లడ్ మేనేజ్మెంట్ ఉన్న సిటీ ఇండియాలో ఎక్కడా లేదు. ఆల్రెడీ చేస్తున్నాడు కదా. ఆయన వేసే రోడ్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేస్తారు అన్ని పక్కగా. అందుకే మీకు వీళ్ళు మామూలు రోడ్డు కన్నా ఎక్కువ అవుతుంది డబ్బులు కొట్టేస్తున్నారని చెప్తున్నారు. అది నిజం కాదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో పక్కగా, అంటే మేము చూసాం, నేను అక్కడికి వెళ్ళి చూసాను, అమరావతిలో చూసి వచ్చాను. ఆల్రెడీ మన అమరావతి మెయిన్ బిల్డింగ్ ఒకటి కట్టారు. మీరు హైకోర్టు జడ్జిల బిల్డింగ్ చూడండి. ఒక ప్లాన్, ఒక విజన్, ఒక క్లియర్ డాక్యుమెంటేషన్, అది విచ్ ఇస్ అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. మోడీ గారు ఒప్పుకుంటారా అందులో తేడా పాడాలు ఉంటే? చేయరు కదా. సో మీరు ఇక్కడే కాదు, నేను బోల్డ్ దేశాలు తిరిగాను. నేను ఏ దేశంతో వాటితో మాట్లాడినా మీ అమరావతిలో మీ చంద్రబాబు మళ్ళీ ఇంత అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడంట కదా. మళ్ళీ మొన్న కూడా బిల్ గేట్స్ ని తీసుకొచ్చి ఫౌండేషన్ తో అగ్రికల్చరల్ బేస్డ్ గా అద్భుతమైన వాటితో కొలాబరేషన్. ఇంకొకటి, మన ఇక్కడ హైటెక్ సిటీ కట్టి కంప్యూటర్స్ ఎలా పాపులర్ చేశాడో, అక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ ఫస్ట్ టైం ఇండియాలో ల్యాబ్ పెట్టాడు. క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్ పెట్టాడు ఫస్ట్ టైం. అదొకటి. ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల మీకు తెలుసో తెలీదో ఇక్కడ టీ హబ్, అలాగే దేశంలో ఉన్న అన్ని స్టార్ట్అప్స్ నుంచి జనం వెళ్ళిపోతున్నారు అమరావతి. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, వైజాగ్ వెళ్ళిపోతున్నారు. సో ఈ మావిగన్ అనేది ఇదేంటంటే, ఇది ఒక ఎలాగంటే సినిమాలో విలన్ డైలాగులు చెప్తాడు కదా, నిన్ను చూడరా ఎలా అంతం చేస్తా, అలా ఏదో ఒకటి పేరు తీసుకొచ్చేసి ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్ చెత్త. ఈ చెత్త రాజకీయాలు మానేయండి, ఈ చెత్త రాజకీయాలు మానుకోండి. మన దేశాన్ని డెవలప్ చేసేవాడిని డెవలప్ చేయనివ్వండి. నువ్వు ఇంకేం చేస్తావో చెప్పు. అమరావతిలో నేను ఇంత బెటర్మెంట్ గా చేస్తాను, ఇందులో వీళ్ళు ఇంత కాస్ట్ సేవింగ్ చేస్తున్నారు, అది చెప్పాలి. కానీ అంతేగాని మీరు వచ్చేసి ఒకడు అద్భుతంగా డెవలప్ చేస్తే నువ్వేమీ చేయకుండా మళ్ళీ వాడిని చెడగొట్టడానికి చూడాలి.